హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కేఎంబి డ్రీమ్ వర్క్స్. ఈరోజు మన మూవీ రివ్యూ ఏంటంటే ఇన్సిడియస్ అవుట్ ఆఫ్ ది ఫర్దర్. ఇది హాలీవుడ్లో బాగా పేరున్న దెయ్యాల సినిమాలో సిరీస్లో వచ్చిన 6వ సినిమా. జకాబ్ చేజ్ డైరెక్షన్లో అమేలియూ ఈవ్ లింగ్ షాయ్ ముఖ్యమైన పాత్రలో నటించారు. మరి ఈ సినిమా ఎలా ఉంది? హిట్టా ఫ్లాపా? చూద్దాం రండి. ఇక ఆలస్యం దేనికి, రండి రివ్యూలోకి వెళ్దాం. సినిమా ఎలా ఉందంటే నాకైతే ఈ సినిమా పెద్దగా నచ్చలేదు. ఈ సినిమాలో అడల్ట్ సీన్స్ ఏమీ లేవు, కానీ రక్తపాతం, భయంకరమైన దయ్యాలు, మనసుకు ఇబ్బంది కలిగించే సీన్స్ ఎక్కువ ఉంటాయి. అవి పర్లేదనుకుంటే ఇంట్లో వాళ్ళతో కలిసి చూడవచ్చు. ఇక కథ విషయానికి వస్తే, పల్లా హాస్పిటల్లో పనిచేసే జమ్మాకి చిన్నప్పుడు జరిగిన ఒక సంఘటన వల్ల దయ్యాల లోకంలోకి వెళ్ళే ఒక అరుదైన శక్తి వస్తుంది. అయితే ఆమె ఆ లోకంలోకి వెళ్ళడమే కాకుండా అక్కడి దయ్యాలను మన నిజమైన లోకంలోకి కూడా తీసుకొచ్చేస్తుంది. ఈ విషయం తెలుసుకున్న ఆ లోకంలోని రాక్షసులు జమ్మను, ఆమె కూతుర్ని మాయను వేధించడం మొదలు పెడతారు. ఎలిస్ రైనాతో సహాయంతో ఆ చీకటి ప్రపంచం నుండి జమ్మ తన కూతుర్ని ఎలా కాపాడుకుంది అనేదే ఈ కథ. ప్లస్ పాయింట్స్: పాత సినిమాలా కాకుండా కేవలం భయపెట్టే సీన్స్ మీద ఆధారపడకుండా భయానకం వాతావరణాన్ని చాలా బాగా చూపించారు. థియేటర్లోని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్తో భయాన్ని బాగా పెంచుతాయి. జమ్మగా నటించిన అమేలియూ ఈవ్ సెంటిమెంట్ సీన్స్లో చాలా బాగా నటించింది. సీనియర్ నటి లిన్ షాయ్ కనిపించే ప్రతి సీన్ ఫ్యాన్స్కి బాగా నచ్చుతుంది. దెయ్యాల లోకంలోకి వెళ్ళడమే కాకుండా అక్కడ రాక్షసులను మన లోకం తీసుకొచ్చే కొత్త పాయింట్ను ఆకట్టుకుంది. మైనస్ పాయింట్స్: ముందు ఊహించగలగా సెకండ్ హాఫ్. మొదటి సగంలో ఉన్న భయం సెకండ్ హాఫ్కి వచ్చేసరికి కాస్త తగ్గుతుంది. కథనం కొన్ని చోట్ల రొటీన్గా అనిపిస్తుంది. 1:35 నిడివిలో కొన్ని సీన్స్ మళ్ళీ రావడం వల్ల సెకండ్ హాఫ్ కాస్త స్లో అయినట్టు అనిపిస్తుంది. సో ఫైనల్ వర్త్ ఏంటంటే ఇన్సిడియస్ అవుట్ ఆఫ్ ది ఫర్దర్. హర్రర్ సినిమాలు ఇష్టపడే వారికి ఈ సిరీస్ ఫ్యాన్స్కి ఒక మంచి భయానకం థ్రిల్ ఇస్తుంది. థియేటర్లో మంచి సౌండ్ సిస్టమ్తో చూస్తే మంచి అనుభూతి ఇస్తుంది. సో నా రేటింగ్ వచ్చి 2.5 అవుట్ ఆఫ్ 5. ఇలాంటి మరిన్ని సినిమా రివ్యూస్ కోసం మన కేఎంబి డ్రీమ్ వర్క్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో మంచి రివ్యూలతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ గైస్.